హైకోర్టు తీర్పు హర్షణీయం, సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. మరి హైకోర్టు తీర్పు హర్షణీయం అంటే అదే వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నిర్దోషి, ఆయనతో పాటు మరో 5గురికి విముక్తి. బాంబే హైకోర్టు తీర్పు, 10 ఏళ్ల పోరాటం తర్వాత న్యాయం జరిగింది. ప్రొఫెసర్ సాయిబాబా భార్య వసంత కుమారి అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మరి ఈ వార్తకు సంబంధించిన విషయంలో జిఎన్ సాయిబాబాతో పాటు 5గురు ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు జైల్లోనే చనిపోయినట్టుగా గుర్తు. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నిర్దోషి. సాయిబాబా విడుదల పట్ల ఐలు అనే సంస్థ హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో 90% అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ముంబై హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో 54 ఏళ్ల సాయిబాబాతో పాటు మరో 5గురు మహేష్ తిర్కి, హేమ్ మిశ్రా, పాండు నారోట్, విజయ్ తిర్కి, ప్రశాంత్ రహీని 2017 మార్చిలో సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి, ఎస్ఏ మెనిజెస్లతో కూడిన ధర్మాసనం మంగళవారం పక్కన పెట్టింది. నిందితులపై ఆరోపణలను రుజువులు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, ఎటువంటి ఆధారాలను చూపించలేకపోయారని పేర్కొంది. అందువల్లే సాయిబాబాను మరో 5గురిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని, వారిపై మోపిన అభియోగాలను కొట్టివేస్తున్నామని తెలిపింది. యూఏపీఏ కింద అంటే ఊపా చట్టం కింద నిందితుల్ని బుక్ చేయాలని చేసిన ప్రతిపాదనను కూడా కోర్టు కొట్టివేసింది. 50,000 పూచీకత్తుపై నిందితులను విడుదల చేయాలని ధర్మాసనం తెలిపింది. మరోవైపు హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రభుత్వం ఇందుకు పూనుకుంది. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో 90% వైకల్యంతో వీల్ చైర్కే పరిమితమైన సాయిబాబా మరో 5గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. 2017 మార్చిలో గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగపూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 2022 అక్టోబర్ 14న వారిని నిర్దోషులుగా ప్రకటించింది. వెంటనే వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. తీర్పు వెలువడిన రోజే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 అక్టోబర్ 15న విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో ప్రత్యేక ధర్మాసనం నిందితుల విడుదలపై స్టే విధించింది. వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. అనంతరం సుదీర్ఘ విచారణ తర్వాత 2023 ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన తీర్పును పక్కన పెట్టి తాజా పరిశీలన కోసం ఈ విషయాన్ని తిరిగి హైకోర్టుకు రిమాండ్ చేసింది. మళ్ళీ మొదటి నుంచి విచారణ జరపాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ముంబై హైకోర్టు సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. కాగా అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021 మార్చి 31న ఆయనను పూర్తిగా విధుల నుంచి తొలగించింది. అయితే సాయిబాబా నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు జస్టిస్ రోహిత్ డియో 2023 ఆగస్టు 2 హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. మొత్తానికైతే 10 ఏళ్ల పోరాటం ఫలించింది అని చెప్పేసి అనుకోవచ్చు. మరి జిఎన్ సాయిబాబాకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 90% వికలాంగునైనటువంటి జిఎన్ సాయిబాబాను చూసి ఈ దేశం ఎందుకు భయపడుతూ ఉంది? ఈ బీజేపీ పార్టీ ఎందుకు భయపడుతూ ఉంది? ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఎందుకు భయపడుతున్నాడు? 90% వికలాంగుడు. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు అంటే 10 ఏళ్ల కాలం మొత్తం కూడా, అందులో 2017 నుండి ఆయన జైలులోనే మగ్గిండు. మరి 2014 నుండి 2024 వరకు 10 సంవత్సరాల పాటు ఆయనను జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఈ 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు వచ్చిందనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 24 గంటలు ఊ అంటే ఈ దేశం గర్వించదగ్గ గొప్పోడు మోడీ అని చెప్పేసి మాట్లాడుకున్న బీజేపీ పార్టీ మరి 90% వికలాంగుడైనటువంటి ప్రొఫెసర్ సాయిబాబాను చూసి ఎందుకు భయపడుతుంది? ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళు బయట ఉంటే, అందులో ఇప్పుడు ఆయనతో పాటు అరెస్ట్ అయినటువంటి 5గురిలో ఒకరు జర్నలిస్టు, ఒకరు విద్యార్థి సంఘ నాయకుడు. అంటే విద్యార్థి సంఘ నాయకులని 29 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకుడిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన పరిస్థితిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గురించి మాట్లాడేటువంటి శక్తులు ఏవైతున్నాయో, మాట్లాడేటువంటి గొంతుకలు ఏవైతున్నాయో, అందులో కల్బుర్గి కానీ గౌరీ లంకేష్ కానీ వీళ్ళందరినీ చంపేస్తూ
వరవర్రావు లాంటి సాయిబాబా లాంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలన కొనసాగించింది తప్ప నరేంద్ర మోడీకి ఈ దేశం మీద బాధ్యత లేదు, ఈ దేశాన్ని పాలించే అధికారం కూడా నరేంద్ర మోడీకి లేదు. అది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే, ఆయన శక్తి కాదు. మీరు అనుకుంటున్నట్టు 56 ఇంచుల గొప్ప ఛాతీ ఉన్నటువంటి ధైర్యవంతుడు ఏం కాదు నరేంద్ర మోడీ. ఎందుకనంటే 90% వికలాంగులకు భయపడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. 10 ఏళ్ల కాలం ఆయన జైలులో పెట్టి పరిపాలన కొనసాగించుకోవాల్సిన దుస్థితిలో నరేంద్ర మోడీ ఎందుకు ఉన్నాడంటే నరేంద్ర మోడీ చేస్తున్న అరాచకాలన్నీ కూడా ప్రొఫెసర్ సాయిబాబు బయట ఉంటే ఎక్కడ మాట్లాడుతాడు అనే భయం. ఈరోజు వరవర్రావు కనుక బయట ఉంటే, ఒక గౌరీ లంకేష్ బతికే ఉంటే, ఒక కల్బుర్గి బతికే ఉంటే, వీళ్ళందరూ బతికి ఉండేది ఉంటే, వీళ్ళందరూ బయట ఉండేది ఉంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న ప్రతి దుర్మార్గాన్ని వాళ్ళు ఎండగడతారని చెప్పేసి భయంతో ఈరోజు వాళ్ళని 10 సంవత్సరాలుగా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది, మళ్ళీ సుప్రీంకోర్టు వేరు, సుప్రీంకోర్టు మళ్ళీ అదే హైకోర్టును తిరిగి విచారణ చేయండి అని చెప్తే మళ్ళీ తిరిగి విచారణ చేసి ఇక్కడ ఎంత దారుణం అనంటే ఊపా కేసులకు సంబంధించిన విషయంలో ఒక చిన్న అంశం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాకేష్ అనే వ్యక్తి మీద ప్రభుత్వం కనుక ఊపా కేసు నమోదు చేసి ఈ రాకేష్కు నక్సలైట్లతో సంబంధాలు అని కనుక వాళ్ళు ఒక ప్రకటన పెడితే ఇది నాకు సంబంధాలు లేవు అని చెప్పేసి నేనే నిరూపించుకోవాలి. అరే నేను దొంగని కాదురా పోయి అంటే దొంగ కాదు అని నిరూపించుకో అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఎంత సిగ్గుమాలిన వ్యవస్థ. ఈరోజు నరేంద్ర మోడీ సాయిబాబా మీద కానీ, ఆయనతో పాటు 5 వ్యక్తుల మీద కానీ, ఈరోజు వరవర్రావు మీద కానీ, ఎంతోమంది మీద కానీ పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఊపా కేసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మీద లాస్ట్ టైము సెంట్రల్ లెవెల్లో మొత్తం 56 మందికి పైగా ఊపా కేసులు నమోదు చేయడం జరిగింది. మరి ఎన్ఐఏ దాడులకు సంబంధించిన విషయంలో ఎన్ఐఏ దాడులు ఎవరెవరి మీద చేసింది అందరికీ మనకు తెలిసిందే. ఊపా కేసులు ఈరోజు విమలక్క లాంటి వాళ్ళ మీద కానీ, ఎంతోమంది మీద కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఊపా కేసులు నమోదు చేశారు. ఆ కేసులో ఏంది, ఇప్పుడు సాయిబాబా అనే వ్యక్తి అసలు ఆయనకు ఎవరితో ఏ నక్సలైట్తో సంబంధాలు లేవు, హైకోర్టు 2 సార్లు చెప్పింది. కానీ ఏం చేయాలి అని అంటే ఈయనే నాకు సంబంధాలు లేవు అని నిరూపించుకోవాలి. ఎట్లా నిరూపించుకోవాలి భయ్, నేను దొంగను కాదు నాకు సంబంధాలు లేవని చెప్తే కాదు నువ్వు లేవని నిరూపించుకో అని చెప్పేసి చెప్తారు. నేను దొంగతనం చేయలేదు అని నిరూపించాలంటారు. దొంగతనం చేసినావా అని చెప్పేసి నువ్వు నిరూపించాలని పోలీసులను అడిగితే ఉండదు ఆ ముచ్చట. అవును నక్సలైట్లతో సంబంధాన్ని నువ్వు నిరూపించు అని మనం అడిగినాం అనుకో, దానికి సమానం ఉండదు. లేదని నువ్వే నిరూపించుకోవాలి. అది ఈరోజు ఊపా కేసుల కింద పెట్టినటువంటి కేసులకు మనం చూస్తున్నటువంటి ఈ దేశంలో అత్యంత గొప్పగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే నరేంద్ర మోడీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన. 90% వికలాంగులను చూసి 10 ఏళ్లుగా భయపడి ఆయనను జైల్లోకి వెళ్ళి బయటికి రాకుంటే అంటే ఈరోజు కూడా ఆయనకు సంబంధాలు లేవు నక్సలైట్తో అని చెప్పేసి హైకోర్టు 2వ తీర్పు ఇచ్చినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు పోతా అని చెప్పేసి మాట్లాడి ఆయనను విడుదల కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశంలో బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈరోజు సాయిబాబాను చూసి ఎంత దడుచుకుంటుందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి గొప్ప వీరుడు అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ ఘనత.